రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కౌశికహరి అనే వ్యక్తి గత 6 నెలలుగా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రామగుండం నగర మేయర్ మహంకాళ్ స్వామి ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము ప్రతిరోజు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సరఫరా లేదని చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీపీసీ బూడిద, మట్టి, ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్న కౌశికహరి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులపై ప్రజలకు విశ్వాసం లేదని, ఆ పార్టీ చేసిన అక్రమాలను కాంగ్రెస్ నాయకులు ఎప్పటికీ చేయరని తెలిపారు. ఇకపై బాధ్యతగా మాట్లాడాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని మేయర్ మహంకాళ్ స్వామి పేర్కొన్నారు. 6 నెలల కాలం నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక సైకో వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. కౌశికహరి అనే ఒక సైకో వ్యక్తి గోదావరి ఒడ్లెంబడి, కాలనీ ఓసీపీల ఎంబడి, రామగుండం గుట్టల పొంట చెట్ల పొంట తిరుగుతూ పిచ్చి లేచినట్టు ఒక పిచ్చోని మాదిరిగా ఏది పడితే అదే మాట్లాడుతూ ఉన్నాడు. రామగుండం ప్రజలందరినీ కూడా జర అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ పిచ్చి వ్యక్తి వచ్చి ఎవరితోటి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో ఏమీ అర్థం కాకుండా ఒక సైకోలాగా తిరిగి ఈరోజు ఒక పులి వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పేసి ప్రజలు ఎట్లా భయపడుతూ ఉన్నారో, రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో ఈ సైకో వ్యక్తి వస్తే కూడా ప్రజలందరూ కూడా అట్లా భయపడే పరిస్థితి నెలకొన్నది. దానికి ఉదాహరణనే నిన్నటికి నిన్న కొంతమంది ప్రెస్ మిత్రులందరినీ గోదావరి ఒడ్డుకు తీసుకెళ్ళి మురికి నీరు ఇస్తూ ఉన్నారు, ప్రజలకు మంచినీళ్ళు ఇస్తలేరని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓ దౌర్భాగ్యమైన వ్యక్తి నీకు ఒకటి చెప్తా ఉన్నావు, నువ్వు నిజంగా సైకో. ఎందుకంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజు కూడా మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి మీ దరిద్రమైన పరిస్థితి. 10 సంవత్సరాలంతా మీరు అధికారంలో ఉండి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వకుండా, స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వకుండా మీరందరూ ఏం పీకినరా అని అడుగుతూ ఉన్నాం. మీ కోరుకని చందర్కు సోయి ఉండదు, అంతకుముందున సత్యనారాయణకు ఆయనతో సోయి ఉండదు. 10 సంవత్సరాల నుంచి ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేదు మీరు? ఇదే జిఎం ఆఫీస్ ముందట, సింగరేణి జిఎం ఆఫీస్ RG1 ముందట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజలకు మంచినీళ్ళు అందించండి, ఈ మురికి నీరు ఇవ్వద్దని ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసిన పరిస్థితి. గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా జిఎం ఆఫీసు ముందట ప్రజలు కానీ, లేకపోతే ఇతర సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఒక ధర్నా కానీ, ఒక రాస్తారోకో కానీ ప్రజల తరపున కానీ, ఏదన్నా వేరే పార్టీల తరపున కానీ జరిగిందా అని చెప్పేసి మేము ప్రజలను అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరికీ కావలసిన స్వచ్ఛమైన మంచినీరు అటు సింగరేణి ప్రాంతం నుంచి, అలాగే మున్సిపల్ నుంచి కూడా ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతిరోజు కూడా మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాం. అంతకుముందు ప్రజలే స్వచ్ఛందంగా వాటర్ బాటిళ్లలో మురికి నీళ్లు తీసుకొని వచ్చి సింగరేణి ఆఫీస్ ముందట ధర్నా చేశారు. 2 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా మంచినీళ్ళు వస్తలేవు, మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కానీ, ధర్నాలు చేసిన పరిస్థితి కానీ, సింగరేణి అధికారుల దగ్గరికి పోయి మాట్లాడిన పరిస్థితి కానీ లేదు. ఈరోజు ఒక రుమాలు చుట్టుకొని 10 మందిని ఎంపడేసుకొని పిచ్చిలేసిన వాళ్ళు లేక పూర్తి ఆ ఒడ్ల పంట తిరుక్కుంటూ మంచినీళ్ళు ఇస్తలేరని చెప్తా ఉన్నారు. బ్రహ్మాండమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక పెద్ద పాయ కిందికి నీళ్లు పోతూ ఉన్నాయి. ఇంత మార్చిలో కూడా ఒక మంచినీళ్ళు ఇవ్వాలనే సంకల్పం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దు, ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఈరోజు గౌరవ ఎమ్మెల్యేగా, మేయర్గా 60 మంది కార్పొరేటర్లతోటి కలిసి నిత్యం కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి డివిజన్లో తిరుగుతూ ఆ డివిజన్లలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కారం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. 2 టర్ములు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయర్లు ఉన్నారు.
ఒక్కరోజు కూడా మీరే విలేకరులు చూస్తా ఉన్నారు, దయచేసి మీ అందరికీ విన్నపం చేస్తాం. ఏ రోజన్నా ఎక్కడనన్నా ఏ మేయర్ అన్నా కూడా డివిజన్లకు వెళ్ళి పర్యటనలు చేసి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్న సందర్భాలు ఏదైనా ఉంటే ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉంటే చూపించండి. ఒక్కరోజు కూడా రోడ్డు మీదకి రాలేదు, ఎవరు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలందరూ చీదరించుకొని ఈ దౌర్భాగ్యులకు, ఈ తెలివిలేని చాతకాని మనుషులకు మళ్ళీ అధికారం ఇస్తే రామగుండం 20 సంవత్సరాలు వెనుకపోతుందని ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకున్న ప్రజాపాలన అందించాలనే సంకల్పంతో నిత్యం కూడా ఎక్కడ ప్రతిరోజు కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత ఒక టైం బాండ్ పెట్టుకొని ప్రతిరోజు డివిజన్లలో తిరుగుతూ ఉంటే 20 మంది కార్పొరేటర్లు ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ కూడా సమస్యలు తీసుకుంటూ ఉన్నాం. ఏం మాట్లాడాలో తెలియక, ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం చేయాలో వాళ్ళకు తెలియకుండా, ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక ఒక పిచ్చోళ్ళే లేక ఓ అంటే కూలగొట్టిరు. అరే నాయన, కూలగొట్టుడే కాదు, కట్టుడు కూడా మాకు తెలుసు. ప్రజలకు కట్టి బిల్డింగులు కట్టించి ఇవ్వడం కూడా మాకు తెలుసు. ఈరోజు చౌరస్తాలకు వెళ్ళి ఒకసారి చూడండి ఎంత బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అయితే ఉన్నదో. పేదవాళ్ళకు సంబంధించిన ఇండ్లు ఎక్కడ కూలగొట్టినామో ఒక్కరిని వచ్చి మాట్లాడమని చెప్పండి. ఈరోజు చౌరస్తాలో అక్కడికి సంబంధించిన సింగరేణి క్వార్టర్లు డిమాలిష్ చేయడం జరిగింది. సింగరేణి క్వార్టర్లు తీసేసి ఆ ప్రాంతంలో బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళందరికీ కూడా వ్యాపారం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే వ్యాపారం చేసుకోవాలి. కొత్తగా బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాలు మీ నాయకులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పోరాడినామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించిన మీ నాయకులు ఉన్నారు. ఎందుకు ఈ ప్రాంతానికి 100-200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు? మీరు తీసుకొచ్చి ప్రజలను అబద్ధాలు చెప్తే మిమ్మల్ని చీదరించుకొని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఒక దొంగలు, బ్రోకర్లుగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఎందుకంటే మీకు ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించే బాధ్యత మీకు లేదు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఈరోజు దాదాపుగా 600-800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం, డ్రైనేజీలు కడుతూ ఉన్నాం. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు ఇందిరానగర్కి వెళితే ఒక బ్రహ్మాండమైన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టినాం. మీరు ఎందుకు కట్టలేకపోయారు? ప్రజలకు మీరు ఎందుకు ముఖం చూపించుకోలేకపోతా ఉన్నారు? ఈరోజు ఎప్పుడు లేని విధంగా డ్రైనేజీలు కడతా ఉన్నాం, సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం, కరెంటు పోల్స్ వేస్తూ ఉన్నాం. ప్రతి చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వెళ్ళే విధంగా రోడ్లు వేస్తూ ఉన్నాం. ప్రతి చివరి ఇంటి వరకు కూడా వాటర్ సప్లై ఇచ్చేసి వాళ్ళందరూ మంచినీళ్ళు తాగే విధంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఫా రోజు నుంచి మీరు చూడండి, రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు వేస్తూ ఉన్నాం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు మార్కండేయ కాలనీ నుంచి గౌతమ్ నగర్ దాకా బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి రోడ్లు వేసి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి ఎన్టీపీసీ వరకు కూడా 1000 మంది చచ్చిపోతూ ఉంటే కూడా గత పాలకులు ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మీడియం కట్టి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా చూస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి మీరు వదిలేసిపోయిన మెడికల్ కాలేజ్కి ₹1 కూడా తీసుకురాకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 200 కోట్లు ఇప్పటికే తీసుకొచ్చి మెడికల్ కాలేజీకి అనుబంధంగా బ్రహ్మాండమైన కాలేజీ కడతా ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి ఒక్కరు కూడా చనిపోవద్దు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుండెపోట్లతోటి, ఇక్కడ ఉన్న పొల్యూషన్ తోటి అనేక మంది గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు సింగరేణి ఏరియా హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గుండెకు సంబంధించిన హాస్పిటల్ ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం. గోదావరి కనుల నుంచి 1000 మంది విద్యార్థులు ఈ ప్రాంతంలో మా ఏజ్ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు జూనియర్ కాలేజీలో చదువుకొని ఎక్కడెక్కడనో విదేశాలలో కూడా స్థిరపడి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక బ్రహ్మాండమైన విద్యను అభ్యసించి విదేశాలలో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకొని పోతే ఆ కళాశాల, ఆ పాఠశాల ఈరోజు కూలిపోయే పరిస్థితి ఉంటే 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మీరు పట్టించుకోలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఇప్పటికే దానికి ప్రపోజల్స్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఈరోజు అక్కడ కాలేజీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం.
మీరు కేజీ టు పీజీ విద్య అని చెప్పేసి ఇవ్వకపోతే ఈరోజు 236 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ కళాశాల అక్కడ రామగుండంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కళాశాల ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. కనీసం ఎవరికైనా ఉద్యోగం ఇప్పించాలంటే చిన్న చిన్న ఐటీఐలు చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలనే సోయి కూడా మీకు లేకపోతే దాదాపుగా 70 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఐటీఐని ఏటీసీగా మార్చి ఈరోజు అక్కడ అందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలి అని ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు నెల రోజులు ట్రైనింగ్ చేస్తే వాళ్లకు వివిధ ప్రాంతాలలో ఉద్యోగ కల్పన చేయాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే బూడిద, అంటే ఇసుక, అంటే మట్టి. ఈ హరి అనేటోడు 30 సంవత్సరాల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉండి బూడిద మీద మట్టి మీద మాత్రమే బతికిండు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్టీపీసీలో బూడిద అమ్ముకొని మట్టి అమ్ముకొని జెన్కోకు సంబంధించిన ల్యాండ్స్ అన్ని కబ్జాలు చేసి బతికిండు. ఎవరైనా కూడా ఆయన చేసిన దొంగతనాలు, ఆయన చేసిన మట్టి మాఫియా, ఆయన చేసిన ఇసుక మాఫియా, ఆయన చేసిన బూడిద మాఫియా ఏదైతే ఉన్నదో ఇతరులు కూడా అదే చేస్తారని చెప్పేసి ఒక భ్రమలో ఉండి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడు. ఇక నువ్వు ఏ దొంగతనమో కౌశికారి చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే పని చేస్తారా? హరి అనండి ఆయన అసలు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? నీ ఉద్యోగం ఏంటిది? నీ ఆర్థిక పరిస్థితులు ఏంటిది? నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా పోషించుకుంటున్నావు? నీకు ఆర్థికంగా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో చెప్పు. మేమందరం కూడా ఏ పనులు చేస్తూ ఉన్నామో మా బిజినెస్లు ఏంటో మేము కూడా చివరసలకు వచ్చి చర్చ పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏం పని చేసుకుంటా ఉన్నాం, మా భార్య పిల్లలను చదువుకునేందుకు, పిల్లల ఫీజులు కట్టుకునేందుకు మేము ఏం చేస్తాను అని చెప్పు. నువ్వేం చేస్తావు? 30 ఏళ్ళ నుంచి నువ్వు కూడా చెప్పు. కబ్జాలు చేసుడు, బూడిద అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు తప్ప నువ్వేం చేస్తా ఉన్నావో చెప్పు. నువ్వు అదే పని చేస్తావు. మీ మాజీ ఎమ్మెల్యే చందర్ అదే పని చేస్తాడు. మీ హరీష్ రెడ్డి అనేటోడు సైకో లెక్క మారి వచ్చేసి మిమ్మల్ని ఇద్దరిని డ్యామేజ్ చేయాలని ఆయన దిక్కు తిరుగుతూ ఉంటాడు. అంటే మీరు చేసిన పనులు వీళ్ళు ఏదైతే ఇన్ని రోజులు ఇసుక మాఫియా, బూడిద మాఫియా, మట్టి మాఫియా చేసిండ్రో మిగతా వాళ్ళు కూడా అదే మాదిరిగా చేస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నాం, బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక నుంచి హెచ్చరికలు ఉన్నాయి. తర్వాత జరిగే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు చేసిన లంగ పనులు, దొంగ పనులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చేయరు. నిజాయితీగా, నిబద్ధతగా, ఒక మంచి హృదయంతో, మంచి ఆలోచనతోటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రాంతాన్ని ఒక విద్యా హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేని విధంగా దాదాపుగా 38 మంది ఈ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవడం జరిగింది. గత 2 సార్లు మీరు అధికారంలో ఉంటే ఎవరు 10-12 సీట్లు కూడా మీరు గెలవలేదు.